వింటున్నావా? సహోదరి వింటున్నావా? నాకు సైతానికి ఏ విషయంలో కూడా కనెక్షన్ లేదు. నాకు సైతానికి ఎక్కడా కూడా వాడికి సంబంధించింది ఏది కూడా నా దగ్గర లేదు. చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఆనాడు యేసుక్రీస్తునే సాతాను విడిచిపెట్టలా. యేసుక్రీస్తునే పరీక్షించడానికి వచ్చాడు. యేసు సాక్ష్యం ఇచ్చాడు. లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకు ఏ సంబంధము లేదు అనగా సైతాను ఎప్పటికప్పుడు మనతో సంబంధం పెట్టుకోవాలని ఆశపడతాడు. వాడికి సంబంధించింది ఏదో ఒకటి మన జీవితంలో నాటే ప్రయత్నం చేస్తాడు. అది అబద్ధం కావచ్చు, అది పాపిష్టి తలంపు కావచ్చు, పాపిష్టి ఆలోచన కావచ్చు, స్వార్థం కావచ్చు, అసూయ కావచ్చు, అపవిత్రమైనది ఏదైనా కావచ్చు. సైతానుకు సంబంధించింది ఏది కూడా నీలో నాలో ఉండడానికి వీల్లేదు. సైతానుకు సంబంధించింది ఏదైనా సరే అది చెత్తే. సైతానుకు సంబంధించినది ఏదైనా కావచ్చు, అది పెంటే. అది మనలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయాలి? ఆయన అమూల్యమైన రక్తములో నిన్ను నీవు ప్రతిదినము శుద్ధి చేసుకోవాలి. చెత్త అంతా విడిచిపెట్టేసేయాలి. చెత్త చెదారాన్ని పోగు చేసుకోకండి. చెత్త చెదారాన్ని మోసుకుంటూ తిరగకండి.